అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానసిక ఒత్తిడిని ఏ రకంగా అధిగమించాలి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుత సమాజంలో అసలు ఒత్తిడి లేనిటువంటి మనిషి లేడు అని అంటే అతిశయోక్తి కాదు. ఎవరి స్థాయిలో వాళ్ళు విపరీతమైనటువంటి ఈ స్ట్రెస్కి లోనవడం అనేది జరుగుతూ ఉంది. దానికి కారణం తీసుకునేటువంటి ఆహారం అవ్వచ్చు, లేదా జీవన విధానం అవ్వచ్చు, లేదా అనుకరణ, ఒకరిని చూసి మరొకరు అనుకరించడం అవ్వచ్చు, లేదా మానవ సంబంధాలు విలువలు లేనటువంటి విధంగా తయారవటం అవ్వచ్చు. వీటి వల్ల మనిషి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఒత్తిడికి లోనవటం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అదే మానసికంగా విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవటం వల్ల షుగర్లని, బీపీలని, రకరకాలైనటువంటి సమస్యలతో ఈరోజు మనిషి బాధపడుతూ ఉన్నాడు. అయితే దీన్ని ఏ రకంగా మనం అధిగమించాలి, దానికి ఏంటి మనం ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండి మనం దీన్ని అధిగమించాలని తెలుసుకుంటే కొంతవరకు మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. ఏ విధమైనటువంటి స్ట్రెస్ అయినా సరే మనం ఆలోచించేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని మనం ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతకు మించిన ప్రాధాన్యత ఇస్తూ ఉంటే మనం ఈ స్ట్రెస్కి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏదైనా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. అది పని అయినా లేదా రిలేషన్, ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించాలి. ఆ పరిధి దాటి కనుక మనం ప్రాధాన్యత కనుక ఇస్తే దేనికైనా, అది విషయం అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, పని అవ్వచ్చు, ఆ ప్రాధాన్యత ఎక్కువగా మనం దేని మీద అయితే ఇస్తున్నామో ఆ ఇచ్చిన దానివల్ల వచ్చేది స్ట్రెస్, మానసికమైనటువంటి ఒత్తిడి. సర్వసాధారణంగా మనం కొన్ని పనులు ఉంటాయి, అది వెంటనే చేయాల్సిన పనులు ఉంటాయి. అది అప్పుడు చేయకపోతే ఇబ్బంది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వండుకు తినడం అవ్వచ్చు, లేదా మనం టైంకి భోజనం చేయడం అవ్వచ్చు. అది చేయకపోతే నీరసం వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉంటాం. వెంటనే చేసేటటువంటి కొన్ని పనులు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో అంత అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. సో కొన్ని ఆ విధంగా వెంటనే చేయాల్సినటువంటి పనుల విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని చాలా ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయి, కానీ అది వెంటనే చేయకపోయినా పర్వాలేదు, తర్వాత చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే దాని మీదే ఎక్కువ అశ్రద్ధ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకి ఒక స్టూడెంట్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి, 1 year టైం ఉంటుంది కాబట్టి చదువుదాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. జూన్ జూలైలో స్టార్ట్ అయినప్పటికీ కూడా చదువుదాం అనే ఆలోచన ఉంటుంది. నిజంగా కొన్ని పర్వాలేదు, ఏ జాన్యువరిలోనో ఇప్పుడు మొదలు పెడితే పరీక్షలు చాలా చక్కగా నిదానంగా ప్రిపేర్ అవుతాం, రాయగలుగుతాం. అలా కాకుండా ఎగ్జామ్ ముందు వరకు ఊరుకున్నాం అనుకోండి, అప్పుడు విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతాం. ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, కానీ ప్రిపేర్ అవ్వలేదు. అంత సమయాన్ని కూడా దుర్వినియోగం చేసాం, కానీ సద్వినియోగం చేసుకోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇలా కొన్ని చాలా ప్రాధాన్యత అయినటువంటివి వెంటనే చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి పనుల్ని వాయిదా వేసుకొని దగ్గరికి వచ్చేసిన తర్వాత టెన్షన్ పడి హైరాణ పడడం వల్ల స్ట్రెస్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా కొన్ని విషయాలు చూసుకుంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేటువంటి విధంగా సొసైటీ గురించి కొంచెం మొహమాటంగా కొన్ని ఒత్తిడి తెచ్చుకోవటం. నీకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది, ఎవరో పిలుస్తారు, వెళ్ళకపోతే బాగోదని చెప్పి వెళ్ళేటువంటి పరిస్థితిలో స్ట్రెస్కి లోనవటం, నీ సొంత పనులు విడిచిపెట్టడం, ఆ టైం వచ్చేసేటప్పటికి విపరీతంగా మానసికమైన ఒత్తిడికి లోనవుతూ ఉండటం. అలాగే కొన్ని చూస్తే మన స్ట్రెస్ కారణాల్లో కనుక కొన్నింటిని చూస్తే నీకు సరైనటువంటి గుర్తింపు లేకపోవటం. చాలా కష్టపడుతూ ఉంటావు నువ్వు, కుటుంబం గురించి అవ్వచ్చు, లేదా నీ బాస్ గురించి ఆఫీసులో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, కానీ దాన్ని ఎవరు కూడా సరిగా రికగ్నైజ్ చేయట్లేదని అంటే విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉండటం. ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ స్ట్రెస్కి ఎప్పుడైతే లోనయో సరైనటువంటి నిద్ర ఉండదు, సరైనటువంటి ఆహారం తీసుకోం, సరైనటువంటి వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ఉండదు, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మొత్తం అన్నీ కూడా పాడయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో కొన్ని మన చేతుల్లో ఉంటాయి ఈ మన కొన్ని పరిస్థితులు. నువ్వు దాన్ని చక్కగా శ్రద్ధ పెట్టి సమయాన్ని సద్వినియోగపరుచుకొని చేస్తే కొన్ని పనులు అవుతాయి, అది నువ్వు చేయగలుగుతావు, ఇబ్బంది ఏం లేదు.
దీని గురించి మనం ఏమీ స్ట్రెస్కి లోనవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే నీ చేతుల్లో లేదో, నువ్వు పూర్తి చేయలేవో, అది ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడిందో, పరిస్థితుల మీద ఆధారపడిందో, వాటి గురించి నువ్వు ఎంత ఎక్కువగా ఆలోచించినా సరే ఆ సమస్యకి పరిష్కారం దొరకదు. ఎందుకంటే నీ పొరపాటు వల్ల అది జరగట్లా. అటువంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మనం విపరీతమైనటువంటి స్ట్రెస్కి లోనవుతాం. నువ్వు చేయగలిగింది నువ్వు చేయటం వరకు నీ పని. నీ పరిధిలో లేనిది, నీకు సంబంధం లేని దాని గురించి నువ్వు ఎంత ఎక్కువ ఆలోచించినా దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. అందుకని ప్రతిదాన్ని సీరియస్గా తీసేసుకోకుండా దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని, ఏదైనా పొరపాటు జరగకుండా నీ ప్రయత్న లోపం లేకుండా నువ్వు చూసుకున్నంత వరకు నువ్వు పెర్ఫెక్ట్. నీ ప్రయత్న లోపం వల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే దాని గురించి నువ్వు కొద్ది స్ట్రెస్ లోనైనా కూడా తప్పేమీ లేదు. అసలు నీకు సంబంధం లేని విషయాల మీద ఎక్కువ నువ్వు దృష్టి పెట్టడం వల్ల ఎక్కువ మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతాం. అది మనం ఇమ్మీడియట్గా మానుకోవాలి. చక్కటి ఆహారపు అలవాట్లు, ఏ సమయానికి రెస్ట్ తీసుకోవాలో రెస్ట్ తీసుకోవటం, కుటుంబంతో చక్కగా గడపటం, నీకు నచ్చినటువంటి పనులు చేయటం, సినిమాలు చూడటం, మ్యూజిక్ను వినటం, ఏది కూడా అతిగా ఉండకూడదు. ఎంతవరకు నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలో, నీ వృత్తి వ్యాపారాల మీద, లేదా ఒక విద్యార్థి అయితే స్టడీస్ మీద ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలో అంతవరకు చేస్తూ, నీకు వీలు చిక్కినప్పుడు సమయం వృధా కాకుండా నీకు నచ్చినటువంటి వ్యాపకాలు పెట్టుకొని నీ హాబీస్ని నువ్వు పూర్తి చేసుకుంటూ చక్కటి ఆహారపు అలవాట్లతో నువ్వు గనక జీవనాన్ని గడిపితే ఈ స్ట్రెస్ని మనం అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మనకి డిసిప్లిన్ లేకుండా మన జీవితం కనుక ముందుకెళ్తూ ఉంటే, ఎప్పుడు ఏం చేయాలో అది చేయకుండా, ఎప్పుడు ఏం తినాలో అది తినకూడనటువంటి తింటూ, అలాగే వ్యసనాలకి బానిస అవుతూ, స్ట్రెస్కి ఇంకో కారణం కూడా అవసరం లేనటువంటి వ్యసనాలు అలవాటు చేసుకోవడం. సిగరెట్ అని, తాగుడని, ప్యాకాట్ అని, ఇవి కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్కి మనకి గురి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఈ డిసిప్లిన్లో వ్యాయామం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. చక్కగా శారీరకమైనటువంటి వ్యాయామం, మానసికమైనటువంటి వ్యాయామం, శ్వాసకు సంబంధించినటువంటి వ్యాయామాలు చేయటం, విశ్రాంతి తీసుకోవటం, తగినంత సమయం నిద్రపోవటం, ఇవన్నీ కనుక మనం చేస్తే ఈ స్ట్రెస్ని మనం ఖచ్చితంగా అధిగమించవచ్చు. హార్డ్ వర్క్ కనుక మనిషి చేయగలుగుతూ, బిజీగా ఉంటూ, తను చేస్తున్నటువంటి పని మీద ఒక క్లారిటీ ఉండి, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ నిరంతర ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే ఈ స్ట్రెస్ జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఖాళీగా ఉండి ఆలోచించకూడనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ, నీ పరిధిలో లేనటువంటి విషయాల గురించి నువ్వు ఆలోచిస్తూ, కొన్ని అసలు మనకు సంబంధం లేని విషయాలు ఉంటాయి, దాని గురించి కూడా మనం ఆలోచించడం. కారణం ఏంటంటే అన్నీ నేనే చేసేయాలనేటువంటి తపన, అందరి దగ్గర మంచి అనిపించేసుకోవాలనేటువంటి ఆలోచన, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం, నీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోవడం, ఇలా చేయటం వల్ల అనవసరమైనటువంటి పని ఒత్తిడి నీకు పెరుగుతుంది. నీకు ఇంపార్టెంట్ అయినటువంటి పనులు మరుగున పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది పూర్తవక నువ్వు విపరీతమైనటువంటి స్ట్రెస్కి లోనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోకండి. దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. జీవితం చాలా ఇంపార్టెంట్. నువ్వు చేయాల్సిన చాలా ఉంటుంది, నువ్వు చేరుకోవాల్సిన లక్ష్యాలు చాలా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి సీరియస్గా తీసుకొని ఒత్తిడికి లోనైపోయి, అది మానవ సంబంధాలు అలాగే ఉన్నాయి. ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేయటం, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో నీ పరిధిని ఎందుకు నువ్వు తగ్గించేసుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీకు నచ్చనటువంటి వ్యక్తులకి నువ్వు నచ్చాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయాలి. నీకు వేరొక అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచన ఎందుకు మర్చిపోతున్నావు అన్నటువంటి ఆలోచన చేయాలి మనం. అందుకని దేన్ని కూడా సీరియస్గా తీసుకోకండి. కెరీర్ విషయంలో కూడా చాలా రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలా తగిలితేనే అది జీవితం అవుతుంది. ఊహించున్నటువంటి సంఘటనలు జరగటమే జీవితం. దాన్ని కూడా మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవటం, నీలో ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మరొక ప్రయత్నం చేయాలి తప్పించి, ఆ ఓడిపోయిన దాని గురించి, సాధించలేని దాని గురించి అదే పనిగా కూర్చొని బాధపడటం వల్ల నీ ఆరోగ్యం పాడవడం తప్పించి నువ్వు ఒక్కడుగు కూడా అక్కడి నుంచి ముందుకేసేటటువంటి పరిస్థితి ఉండదు. వెయ్యకపోగా ఎంతో పాతాళానికి నువ్వు దిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, ఆ ఇబ్బందుల నుంచి, కష్టం నుంచి
ఏం ప్రయత్నం చేస్తే బయటపడగలను ఆలోచన చేయాలి తప్పించి ఆ సమస్యను పట్టుకుని వేలాటం అనేది సరైనటువంటి సమస్యకి పరిష్కారాన్ని పట్టుకొని దాన్ని సాధించడం కోసం మనిషి ప్రయత్నం చేస్తే ఈ స్ట్రెస్ నుంచి మనం ఖచ్చితంగా బయటపడగలుగుతాం. అందుకని నువ్వు మారకపోతే అది నీ తప్పు, నువ్వు చేయకపోతే అది నీ తప్పు, నీ పరిధిలో ఉన్నది నీ ప్రయత్న లోపం వల్ల ఏదన్నా జరగకపోతే అది నీ తప్పు. ఈ మూడు కాకుండా మిగిలిన నీ పరిధిలో లేని నీకు సంబంధం లేని విషయాలు, నువ్వు ప్రయత్నం చేసినా సాధ్యపడనటువంటి విషయాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏ ఉపయోగం లేదో దానికి కాలమే సమాధానం చెప్తుంది. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి స్ట్రెస్కి మనం దయచేసి లోన్ కాకండి, అనవసరమైనటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకోకండి. నీ ప్రయత్నం మాత్రం ఎక్కడ లోపం లేకుండా నువ్వు చేస్తున్నటువంటి పని మీద పూర్తి శ్రద్ధ పెట్టి మనసు పెట్టి నువ్వు పని పూర్తి చేస్తే దేన్నైనా నువ్వు సాధించగలుగుతావు. ఏదైనా సరే మనం ఇస్తేనే తిరిగి వస్తుంది. మన సంబంధాల విషయంలో కూడా నువ్వు ప్రేమ పంచితే ప్రేమ తిరిగి వస్తుంది, నువ్వు గౌరవం పంచితే గౌరవం తిరిగి వస్తుంది. నువ్వు ఎదుటి వ్యక్తి సమయాన్ని కోరుకుంటే నువ్వు ఎదుటి వ్యక్తికి సమయాన్ని ఇస్తే నీకు వస్తుంది. నీ ప్రేమ ఆప్యాయతలు వాళ్ళకి పంచితే నీకు తిరిగి ప్రేమ ఆప్యాయతలు వస్తాయి. ఇవన్నీ కూడా నువ్వు సక్రమంగా చేస్తూ ఎదుటి వ్యక్తి నుంచి సరైనటువంటి స్పందన లేకపోతే అది నీ చేతుల్లో లేదు. కాబట్టి నువ్వు దాని గురించి కూడా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, స్ట్రెస్కి లోనవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శారీరక వ్యాయామం, మానసిక వ్యాయామం, పాజిటివ్ థింకింగ్, సానుకూలమైనటువంటి ఆలోచన ద్వారాని, కష్టపడేటువంటి తత్వం, నీ కోసం నువ్వు ఆలోచించుకొని చక్కగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి, నీకు నచ్చినటువంటి వ్యక్తులకి దూరంగా ఉండటం, నువ్వు నచ్చినటువంటి వ్యక్తులకు కూడా నువ్వు దూరంగా ఉండటం, నీకు నచ్చేటటువంటి వ్యక్తులకు సమయాన్ని కేటాయించుకొని చక్కగా ముందుకు కనుక వెళ్ళగలిగితే ఈ స్ట్రెస్ని మనం ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం. కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మీ జీవితంలో అన్వయిస్తారని చెప్పి ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.